హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ కూడా బిలేటెడ్గా హ్యాపీ వినాయక చవితి అండి. యాక్చువల్గా ఈ వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది, ఎందుకంటే ఈ మధ్య అసలు నేను వీడియో షూటింగ్స్ కానీ లేదంటే ఎడిటింగ్స్ కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ ఏమీ చేయట్లేదు. అంటే ఏంటో మనసంతా ఏదోలాగా ఉందన్నమాట. మీకు తెలుసు కదా, రీసెంట్గా విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి. మేము నున్నలో ఉంటాము. మాకు ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు కూడా ఫ్లడ్ వాటర్ అయితే వచ్చేసినాయి. విహా వాళ్ళ స్కూల్ అయితే సింగినగర్లో ఉంది. సో ఆ స్కూల్ అయితే ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మునిగిపోయింది. అక్కడ ప్రజల్ని చూస్తుంటే అసలు ఎన్ని కష్టాలు పడుతున్నారు. సో అక్కడికి ఆగలేక ఫుడ్ డొనేట్ చేద్దామని చెప్పి అసలు సిచ్యువేషన్ ఎట్లా ఉంది అని చెప్పి అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడ ఫ్లడ్ వాటర్ ఉన్నాయి కదా, సో మన వెహికల్స్లో రానివ్వట్లేదు. అయినా అసలు వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. ఒకవేళ ట్రాక్టర్స్ ఉంటే కనుక మనకి, లేకపోతే ఎవరి దగ్గర తెలిసిన దగ్గర ఉంటే వాటిల్లో వెళ్ళడమే అంతే. సో అవన్నీ చూసి చాలా బాధ అనిపించింది అనమాట. అందుకనే నేను వీడియోస్ కూడా అంత ఏమీ చెయ్యట్లేదు. అంటే ఆల్రెడీ షెడ్యూల్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా, అవి మాత్రమే పోస్ట్ అవుతున్నాయి. ఇంకా ఇదే లాస్ట్ వీడియో అనమాట. ఇంకా నేను వీడియోస్ మళ్ళీ చేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడిప్పుడే కొంచెం వాటర్ తగ్గినాయి అన్నారు కదా, సో ఇంకా అమ్మయ్య అనుకొని ఇంకా ఎవరి పనిలో వాళ్ళు పడ్డారు. వాళ్ళకి ఫుడ్ కానీ వాటర్ కానీ ఇవేమీ సరిగ్గా దొరకలేదండి ఫస్ట్ 2-3 డేస్ కూడా. నాకైతే చాలా బాధ అనిపించింది. నాకు తెలిసినంత వరకు కూడా లాస్ట్ 20 to 25 yearsలో ఎప్పుడు కూడా ఇలా ఫ్లడ్స్ అనేవి రాలేదు. నాకు అసలు గుర్తు కూడా లేదు. ఎప్పుడో వచ్చినాయి అంట. మళ్ళీ ఇప్పుడు ఇంత ఎఫెక్ట్ అవుతుంది విజయవాడ అని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి తోడు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆటోలో ఛార్జ్ అయితే ఎంత చేస్తున్నారంటే, ఓలా ఊబర్ ఇవి మాత్రం నార్మల్గానే ఛార్జ్ చేస్తున్నారు. కానీ ఈ నార్మల్ కిరాయి ఆటోలు ఉంటాయి కదా, అవి మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయండి. ఇప్పుడు నున్న నుంచి విజయవాడ వెళ్ళాలి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి 250 రూపీస్, లేదంటే 220 రూపీస్, అంతే. 200 to 250 మధ్యలో ఉంటుంది. కానీ ఇప్పుడు చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. 2 రోడ్స్ క్లోజ్ అయిపోయినాయి. అంటే సింగనగర్ దగ్గర వాటర్ వచ్చేసింది, అలానే గుణదల నుంచి వెళ్ళే రూట్ కూడా వాటర్ వచ్చేసినాయి. కానీ గన్నవరం మీద నుంచి చుట్టూ తిరిగి వెళ్ళొచ్చు. నార్మల్గా అయితే ఒక 400 తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు 800 ఛార్జ్ చేశారు. మొన్న అమ్మ నా దగ్గరికి వచ్చినప్పుడు అసలు చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. అదే ఫ్లడ్ వల్ల ఎఫెక్ట్ అయిన పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకైతే గనక చాలా కష్టం అవుతుందండి. సో ఈ వీడియో ఆటో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ దయచేసి అట్లా చేయమాకండి. వాళ్ళకి అసలే ఫుడ్, బట్టలు, ఇలా మినిమం రిక్వైర్మెంట్స్, మెడికల్ ఎమర్జెన్సీ ఇలాంటివి ఏమి దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. సో దయచేసి మీరు అట్లా చేయమాకండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్గా నిజం చెప్పాలి అంటే నాకు అసలు పండగ కూడా చేసుకోవాలి అని లేదు, అసలు ఇంట్రెస్ట్ లేదనమాట. కానీ అమ్మ వచ్చింది, తప్పదు. మళ్ళీ అమ్మ కూడా అంటే మేమేం చేసుకోకపోతే తను కూడా ఏం చేసుకోకుండా ఉండిపోతుంది అని చెప్పి నేను అమ్మ కోసమే మెయిన్ పండగ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ విహా బుక్స్ అన్నీ కూడా ఇట్లా పసుపు బొట్టు, అదే పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసింది అమ్మ. ఆ తర్వాత విహా ఫ్రెష్ అయ్యి వచ్చేసింది. విహాకి సవరం వేసిందనమాట. ఇక్కడ విహాకి అమ్మ ఉంటే గనక ఖచ్చితంగా సవరమే వేసిద్ది. విహాకి చాలా ఇష్టం, నాకు రాదు కాబట్టి ఇంకా నేనైతే వెయ్యను. ఇంకా నేనైతే అసలు వంటలు కానీ లేదంటే ఇక్కడ దేవుడికి పూజలు పెట్టడం కానీ ఏమీ చేయలేదు. పొద్దున్నే లేచి ఇంకా అమ్మే ప్రసాదాలన్నీ చేసేసింది. వినాయకుడికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, పప్పులో ఉండ్రాళ్ళు, పానకం ఇవన్నీ అమ్మే చేసిందనమాట. ఇంకా ఎప్పుడు నేను పాలవెల్లయితే కడతాను వినాయకుడికి. యాక్చువల్‌గా సెకండ్ బెడ్‌రూమ్‌లో చేసుకుంటామనమాట. కానీ ఈసారి ఏమీ చేయలేదు. నా దగ్గర ఆ ఫోటో లేదు మీతో షేర్ చేద్దాము అంటే, ఎప్పటికప్పుడు డిలీట్ చేసేస్తా ఉంటాననమాట. ఇంకా నేను కూడా రెడీ అయిపోయొచ్చి ఇంకా పూజ స్టార్ట్ చేశాను. అమ్మ ఇట్లా డ్రెసెస్ ఏసుకుంటానంటే, అమ్మేమో లేదు శారీ కట్టుకో, పండగ కదా అంది. అమ్మ ఇంట్రెస్ట్ లేదమ్మా అంటే, లేదులే కట్టుకో అంది. ఇంకా సరే అని చెప్పి ఇలా శారీ కట్టుకొని దేవుడికి దీపారాధన చేసేసి పూజ అయితే స్టార్ట్ చేశాను. విహా అయితే పూజలో కూర్చోలేదు. ఎప్పుడు విహా నేను చేసుకుంటాం కదా, ఈసారి విహాకి కొంచెం ఫీవర్‌గా ఉంది. సో అందుకని తను పూజలో కూర్చోలేదు. ఇంకా జస్ట్ దేవుడికి డెకరేషన్ చేసేసి, "అమ్మ కింద కూర్చోలేనమ్మా కొంచెం స్టమక్ పెయిన్‌గా ఉంది" అంటే, ఇంకా సరే అని పక్కన చైర్‌లో కూర్చుంది.
మా పూజంతా అయిపోగానే ఇంకా ప్రదక్షిణలు చేసేసి, కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసామనమాట. మీరు కథని ఎప్పుడు చదువుకుంటారు? మార్నింగ్ చదువుతారా? ఈవినింగ్ చదువుతారా? నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను స్టోరీ అయితే చెప్పట్లేదు. ఎందుకంటే మీ అందరికీ స్టోరీ తెలుసు కదా! సో, నేనిట్లా హారతిస్తుంటే మా టెడ్డీ కన్న మాత్రం ఖచ్చితంగా వచ్చి హారతి తీసుకుంటాడు. సో, వాడు దగ్గరికొచ్చేసాడనమాట. మా టెడ్డీ గారితో పాటు మీరు కూడా హ్యాపీగా హారతి తీసేసుకోండి. ఇంకా నేనైతే గనక మార్నింగ్ ఇలా పూజ అయిపోయాక ఈవినింగ్ 5 ఆ టైంకి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ పూజ చేసి అప్పుడు కథ అనేది చదువుకుంటాము. అప్పుడు అక్షింతలేసుకుంటామనమాట. ఫస్ట్ నుంచి ఇదే అలవాటు. మీరెట్లా చేసుకుంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫైనల్‌గా నేనైతే ఇట్లా సింపుల్‌గా నా పూజనైతే కంప్లీట్ చేసేసాను. వినాయకుడిని మట్టితో చేసిందే పెడతానండి ఎప్పుడు. సో, ఇప్పుడు కూడా అదే పెట్టేసాను. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి. బై బై.